శ్రీమద్గురుభ్యో నమః. వేదకాలంలో చెప్పబడిన ఈ యజ్ఞయాగాదులను చేయడం వలన మానవులకు కానీ సమస్త జీవజాలములకు కానీ కలిగే ప్రయోజనము ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. వేదములు సర్వ విజ్ఞానములకు ఆకరములు. వాని ప్రధాన ప్రమేయము ధర్మాధర్మ నిరూపణమే. అట్టి వేద విజ్ఞానమును తమయందు విముచ్చుకున్న హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మయని వేదాధికారులు నలుగురు కూడి అగ్నిముఖేన యజమాని అభీప్సిత సిద్ధి కొరకు తత్కారణంబకు దేవత ఆహ్వానము గావించి సాంగోపాంగముగా శ్రద్ధా నియమములతో నిర్వహించు వైదిక క్రియాంశమే యజ్ఞము అని మనము ఇదివరకే గ్రహించితిమి. వేదోక్తంబగు ధర్మము ప్రవృత్తి నివృత్తి భేదములచే ద్వివిధములు. వానిని కర్మ జ్ఞాన భాగములని గాని లేక ధర్మ బ్రహ్మ భాగములని వేదర్షులు వెల్లడించింది. కర్మభాగమునందు కావ్య కర్మానుష్ఠానమును, తద్వారా నిష్కామ కర్మానుష్ఠానమును చెప్పబడినవి. మానవుని పరమగమ్యం ఏమిటి? మోక్షం కదా. సాత్విక కర్మలు చేయుచు భగవంతుని యందు మనస్సు లగ్నపరిచి చివరకు పరిశుద్ధ మనస్కుడై మానవుడు తురీయ పురుషార్థమును పొందజాలును. జ్ఞాన సాధనమునకు భక్తియు చిత్తశుద్ధియు అత్యంత ఆవశ్యకములు. అవి నిష్కామ కర్మానుష్ఠానము వలననే కలుగును, కానీ కామ్యకర్మానుష్ఠము వలన కలుగనేరవు. యజ్ఞము చేయడం వల్ల కలిగే ప్రయోజనము: సామాన్య మానవులకు ప్రాపంచిక భోగములపై ఇచ్చ ఉండుటచే నిష్కామ కర్మానుష్ఠానము సులభ సాధ్యము కాదు. మనస్సు కలవాడే మానవుడు. అతడు కేవలము పశుధర్మముతో జీవనము గడపక కర్మలు చేయవలనని భగవానుని ఆదేశము ఉపదేశం కూడా. భగవద్గీత 3వ అధ్యాయం 8వ శ్లోకంలో నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. కావున ఏ పని చేయక ఊరకుండుట కన్నెను కర్మలు చేయుటయే మేలైనది. అయితే యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకోయం కర్మబంధనః అని భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకంలో భగవానుని ప్రీతి కొరకు చేయబడు కర్మలు విశిష్టములై కర్మబంధములకు అతీతములగును. తక్కిన కర్మలనియు బంధహేతువులు. అవి భగవంతుడే స్వయముగా వాకృచ్చినప్పటికీ ఆప్తవాక్యం అనుసరించుట మానవ ధర్మం కదా. భగవంతుని కంటే మనకు ఆప్తులు వేరెవరు ఉన్నారు? ఒకవేళ మానవుడు ఈ హితవాక్యము అవగతము కావించుకొనలేక నేనేమీ పని చేయను అని భీష్మించుకొని కూర్చున్నాడు అనుకుందాం. అతడట్లు కూర్చుండగలడా? లేదు. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే శవసః కర్మ శర్వః ప్రకృతి జేద్గుణైః అని భగవద్గీత 3వ అధ్యాయం 5వ శ్లోకంలో భగవానుడే అర్జునునికి చెప్పారు. అట్టి సటుని ప్రకృతి తన త్రిగుణాన్విత మాయా ప్రయోగముచే తన వశము గావించుకొని తదనుగుణముకు కర్మలందు ప్రవర్తింపజేయును. అంతేగాని అతనిని ఒక్క క్షణమైన ఊరక కూర్చుండనివ్వదు. అట్టి సమయంలో ప్రాకృతుడై త్రిగుణములచే బంధింపబడుట కన్నను బుద్ధిపూర్వకముగా వేదోక్త మార్గంలో ధర్మసమ్మతముకు కామ్యముల గోరి ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభః అని భగవద్గీతలో చెప్పినట్లు వాని సంపూర్తికే యజ్ఞము గావించుట, కామ్య కర్మానుష్ఠానం చేయుట గుడ్డి కంటే మెల్లమేలు అను విధమున ఇది ఏదో ఆపద్ధర్మ కర్తవ్యములాగున్నది కదా, కొంతకు కొంత మేలే అని మానవుడు మొదటి అడుగు వేయవలెను అని చెప్పబడింది. యజ్ఞము చేయుట వలన ప్రయోజనము ఏమి అన్న విషయం గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు ఊరికే కూర్చోకూడదు, ఏదో ఒక పని చేయాలి. ఆ ఏదో ఒక పని చేయడం కూడా భగవంతునికి సంబంధించిన పని చేస్తే మనకు మంచిది అని భగవద్గీతలో భగవానుడే మనకు మొదటి అడుగు ఎలా వెయ్యాలో అనే మార్గాన్ని చూపినారు. మరి 2వ అడుగు గురించి మరొక సంచికలో మనము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.